హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఈ 2024 సంవత్సరంలో మనకి మాఘగుప్త నవరాత్రులు లేదా శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, అలాగే ఈ నవరాత్రులలో అమ్మవారికి మనం ఎటువంటి అలంకరణలు చేయాలి, ఏ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, అలాగే ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే ఈ నవరాత్రులలో పూజ అమ్మవారికి ఏ విధంగా నిర్వహించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 సంవత్సరంలో మాఘగుప్త నవరాత్రులు లేదా శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి 2024 ఫిబ్రవరి 10 శనివారం నుండి ప్రారంభమై 2024 ఫిబ్రవరి 18 నవమి తిథి ఆదివారంతో అయితే ముగుస్తున్నాయండి. మాఘ శుక్ల పాడ్యము నుండి మాఘ శుక్ల నవమి వరకు ఉండే ఈ 9 రోజులనే మనం మాఘగుప్త నవరాత్రులు లేదా శ్రీ శ్యామలాదేవి నవరాత్రులుగా మనం జరుపుకుంటాము. అతి రహస్యమైనటువంటి ఈ మాఘగుప్త శ్యామల నవరాత్రులలో అమ్మవారిని చాలా మంది 3 రకాలుగా పూజిస్తూ ఉంటారు. కొంతమంది దుర్గాదేవి యొక్క అవతారాలైనటువంటి నవదుర్గల రూపంలో కొలుస్తూ ఉంటారు. ఇంకొంతమంది దశమహావిద్యలకు రూపాలైనటువంటి అమ్మవారి స్వరూపాలను కొలుస్తూ ఉంటారు. మరి కొంతమంది శ్యామలాదేవి అవతారాలైనటువంటి అమ్మవార్లను ఈ నవరాత్రులలో పూజిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారిని ఏ రోజున ఏ రూపంలో కొలవాలి, అలాగే ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, తిథులు ఏ ఏ సమయాల్లో పూజించాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడైతే తెలుసుకుందామండి. మాఘగుప్త శ్యామల నవరాత్రులలో అమ్మవారిని దుర్గాదేవి రూపములలో పూజించేవారు మొదటి రోజు శైలపుత్రి రూపంలో పూజించాలి. అలాగే దశమహావిద్యలలో అమ్మవారిని ఈ శ్యామల నవరాత్రులలో పూజించేవారు మొదటి రోజు కాళీమాతను పూజించాలి. శ్యామలాదేవి అవతారాలలో అమ్మవారిని పూజించేవారు లఘు శ్యామల రూపంలో అమ్మవారిని మొదటి రోజు పూజించాలి. మాఘ శుక్ల పాడ్యమి తిథి ప్రారంభం 2024 ఫిబ్రవరి 9 శుక్రవారం తెల్లవారుజామున 5:47 నుండి ప్రారంభమయ్యి 2024 ఫిబ్రవరి 10 శనివారం తెల్లవారుజామున 3:31 వరకు మనకి పాడ్యమి తిథి అయితే ఉందండి. శ్యామలాదేవి నవరాత్రులలో మొదటి రోజు పూజ, అఖండ దీపం, కలశ స్థాపన నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 ఫిబ్రవరి 10 శనివారం రోజు. శ్యామలాదేవి నవరాత్రులలో అమ్మవారిని రెండవ రోజు దుర్గాదేవి అవతారాలలో పూజించేవారు బ్రహ్మచారిణి రూపంలోను, దశమహావిద్యల అవతారాలలో అమ్మవారిని పూజించేవారు అమ్మవారిని తారా రూపంలోను, శ్యామలాదేవి అవతారాలలో అమ్మవారిని పూజించేవారు వాగ్వాదిని శ్యామల రూపంలోను అమ్మవారిని అయితే పూజించాలండి. మాఘ శుక్ల విద్య తిథి ప్రారంభం 2024 ఫిబ్రవరి 10 శనివారం తెల్లవారుజామున 3:32 నుండి 2024 ఫిబ్రవరి 11 ఆదివారం రాత్రి 1:09 వరకు ఉన్నది. శ్యామల నవరాత్రులలో అమ్మవారికి రెండవ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 ఫిబ్రవరి 11 ఆదివారం రోజు. శ్యామల నవరాత్రులలో అమ్మవారిని మూడవ రోజు దుర్గాదేవి అవతారాలలో అయితే చంద్రగంట రూపంలోను, దశమహావిద్యల అవతారాలలో అయితే త్రిపుర సుందరి రూపంలోను, శ్యామల అవతారాలలో అయితే నకుల శ్యామల రూపంలోను అమ్మవారిని పూజించారు. మాఘ శుక్ల తదియ తిథి ప్రారంభం 2024 ఫిబ్రవరి 11 రాత్రి 1:10 నుండి 2024 ఫిబ్రవరి 12 సోమవారం రాత్రి 10:46 వరకు ఉన్నది. శ్యామల నవరాత్రులలో అమ్మవారికి మూడవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం రోజు. శ్యామలాదేవి నవరాత్రులలో 4వ రోజు అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో పూజించేవారు కూష్మాండాదేవి రూపంలో, దశమహావిద్యల అవతారాలలో అమ్మవారిని పూజించేవారు భువనేశ్వరి రూపంలోను, శ్యామలాదేవి అవతారాలలో అమ్మవారిని పూజించేవారు అశంతి శ్యామలాదేవి రూపంలోను అమ్మవారిని
అమ్మవారిని పూజించాలి. మాఘ శుక్ల చవితి తిథి ప్రారంభం 2024 ఫిబ్రవరి 12 సోమవారం రాత్రి 10:47 నుండి 2024 ఫిబ్రవరి 13 మంగళవారం రాత్రి 8:28 వరకు ఉన్నది. శ్యామలాదేవి నవరాత్రులలో 4వ రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 ఫిబ్రవరి 13 మంగళవారం రోజు. శ్యామలాదేవి నవరాత్రులలో అమ్మవారిని 5వ రోజు దుర్గాదేవి అవతారంలో పూజించేవారు స్కందమాత రూపంలోను, దశమహావిద్యల అవతారాల్లో పూజించేవారు చిన్నమస్త రూపంలోను, శ్యామల అవతారాల్లో పూజించేవారు సర్వసిద్ధి మాతంగి రూపంలోనూ అమ్మవారిని పూజించాలి. మాఘ శుక్ల పంచమి తిథి ప్రారంభం 2024 ఫిబ్రవరి 13 మంగళవారం రాత్రి 8:29 నుండి 2024 ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం సాయంత్రం 6:15 వరకు ఉన్నది. నవరాత్రులలో అమ్మవారికి 5వ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 ఫిబ్రవరి 14 బుధవారం రోజు. శ్యామలాదేవి నవరాత్రులలో 6వ రోజు అమ్మవారిని దుర్గాదేవి అవతారాలలో పూజించేవారు కాత్యాయని దేవి రూపంలోను, దశమహావిద్యల అవతారాలలో పూజించేవారు అమ్మవారిని త్రిపుర భైరవి రూపంలోను, శ్యామల అవతారాలలో అమ్మవారిని పూజించేవారు వాష్యమాతంగి రూపంలోను పూజించారు. మాఘ శుక్ల షష్ఠీ తిథి ప్రారంభం 2024 ఫిబ్రవరి 14 బుధవారం సాయంత్రం 6:16 నుండి 2024 ఫిబ్రవరి 15 గురువారం సాయంత్రం 4:15 వరకు ఉన్నది. శ్యామల నవరాత్రులలో అమ్మవారికి 6వ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 ఫిబ్రవరి 15 గురువారం రోజు. శ్యామలాదేవి నవరాత్రులలో అమ్మవారిని 7వ రోజు పూజించేవారు దుర్గాదేవి అవతారంలో అయితే కాలరాత్రి రూపంలోను, దశమహావిద్యల అవతారాలలో అయితే ధూమవతి రూపంలోను, శ్యామలాదేవి అవతారాలలో అయితే సారికా శ్యామల రూపంలోనూ అమ్మవారిని పూజించాలి. మాఘ శుక్ల సప్తమి తిథి ప్రారంభం 2024 ఫిబ్రవరి 15 గురువారం సాయంత్రం 6:16 నుండి 2024 ఫిబ్రవరి 16 శుక్రవారం మధ్యాహ్నం 3:28 వరకు ఉన్నది. శ్యామల నవరాత్రులలో అమ్మవారికి 7వ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 ఫిబ్రవరి 16 శుక్రవారం రోజు. శ్యామలాదేవి అవతారాలలో 8వ రోజు అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో పూజించేవారు మహాగౌరి రూపంలో, దశమహావిద్యల అవతారాలలో అమ్మవారిని పూజించేవారు బగలాముఖి రూపంలోను, శ్యామలాదేవి అవతారంలో పూజించేవారు సుఖశ్యామలాదేవి రూపంలోనూ అమ్మవారిని పూజించాలి. మాఘ శుక్ల అష్టమి తిథి ప్రారంభం 2024 ఫిబ్రవరి 16 శుక్రవారం మధ్యాహ్నం 3:29 నుండి 2024 ఫిబ్రవరి 17 శనివారం మధ్యాహ్నం 1:19 వరకు ఉన్నది. శ్యామల నవరాత్రులలో అమ్మవారికి 8వ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 ఫిబ్రవరి 17 శనివారం రోజు. శ్యామల నవరాత్రులలో అమ్మవారిని 9వ రోజు దుర్గాదేవి అవతారంలో పూజించేవారు సిద్ధిదాత్రి రూపంలో, దశమహావిద్యల అవతారాలలో అమ్మవారిని పూజించేవారు మాతంగి రూపంలోను లేదా కమల రూపంలోను, శ్యామలాదేవి అవతారాలలో అమ్మవారిని పూజించేవారు రాజమాతంగి రూపంలోను లేదా శ్యామలాదేవి రూపంలోనూ అమ్మవారిని పూజించాలి. మాఘ శుక్ల నవమి తిథి ప్రారంభం 2024 ఫిబ్రవరి 17 శనివారం మధ్యాహ్నం 1:20 నుండి 2024 ఫిబ్రవరి 18 ఆదివారం మధ్యాహ్నం 12:25 వరకు ఉన్నది. శ్యామల నవరాత్రులలో అమ్మవారికి 9వ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 ఫిబ్రవరి 18 ఆదివారం రోజు. ఈ రోజున శ్యామల నవరాత్రులలో ఆఖరి రోజు కాబట్టి మీకు శక్తి ఉంటే అమ్మవారికి చీర, జాకెట్ ముక్క, తాంబూలం అవన్నీ కూడా ఇచ్చి ఈ రోజునే మనం అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. అంత శక్తి లేని వారు అమ్మవారికి తాంబూలం ఇచ్చైనా ఉద్వాసన చెప్పవచ్చు. ఈ పూజలో కలశం పెట్టుకున్న వారు కలశాన్ని కదపాల్సి ఉంటుంది. ఒకవేళ కలశం పెట్టుకోలేని వారు పూజాపీఠను కదపవలసి ఉంటుంది. అఖండ దీపం పెట్టుకున్న వారు దీపం కొండెక్కేటంత వరకు ఉంచి ఆ తర్వాత తీసేసుకోవాలి. మాఘ గుప్త శ్యామల నవరాత్రులలో అమ్మవారికి ఈ 9 రోజులు కూడా పూజను నిర్వహించుకోవలసిన సమయం వచ్చేసి ఉదయం 11 గంటల నుండి ప్రారంభించి 12 గంటల లోపు మనం పూజను అనేది ముగించుకోవాలి. ఒకవేళ జాబ్స్ చేసేవాళ్ళు కానీ సమయం లేని వారు కానీ ఉదయం సమయాలలో కానీ
సాయంత్ర సమయాలలో కానీ ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఈ నవరాత్రులలో అమ్మవారికి 9 రోజులు కూడా ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అని అంటే, దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని పూజించిన వారు ఇక్కడ ఇచ్చిన నైవేద్యాలను ఏ రోజు ఏ నైవేద్యం ఉందో అవి చేసి అమ్మవారికి నివేదించవచ్చు. ఒకవేళ దశమహావిద్యల రూపంలోను శ్యామలాదేవి రూపంలోను అమ్మవారిని పూజించేవారు బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి నివేదించవచ్చు. ఒకవేళ మీకు నైవేద్యాలు చేయడానికి సమయం లేకపోతే అమ్మవారికి ఎరుపు రంగులో ఉన్నటువంటి ఫలాలను కానీ లేదు అంటే ఒక చిన్న బెల్లం ముక్కని కానీ అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. ఎరుపు రంగులో ఉన్నటువంటి ఫలాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. ఈ శ్యామలా నవరాత్రులలో అమ్మవారిని ఈ 9 రోజులు కూడా ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈ 9 రోజులు కూడా మనం అమ్మవారికి పూజ నిర్వహించుకునేటప్పుడు మనం ఆకుపచ్చ రంగు అంటే గ్రీన్ కలర్ చీరను కట్టుకుని పూజను నిర్వహించాలి. ఈ పూజ నిర్వహించుకునే వారందరికీ కూడా అతి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఈ శ్యామలా గుప్త నవరాత్రులు అనేవి అతి ముఖ్యంగా నిర్వహించుకోవలసిన పూజ. అందుకని ఎవరైతే కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకుని ఈ పూజ నిర్వహించుకుంటారో వారు అతి రహస్యంగా ఈ పూజనైతే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకోకుండా ఈ పూజను నిత్య పూజలా కూడా నిర్వహించుకునేవారు కూడా ఈ పూజను అతి రహస్యంగానే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మీరు కోరుకున్న కోరికలు అతి శీఘ్రంగా నెరవేరాలి అని అంటే కనుక ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఈ శ్యామలాదేవి నవరాత్రులలో మనం అమ్మవారిని పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అని అంటే, విద్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే ఉద్యోగ ప్రాప్తి, కోల్పోయినటువంటి పదవులు తిరిగి పొందడం, కొత్త పదవులు కూడా పొందడం లాంటివి జరుగుతాయి. ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుంది. అలాగే పిల్లలకి జ్ఞానం, సంగీతంలో ప్రావీణ్యం ఇలాంటివన్నీ కూడా సిద్ధిస్తాయి. పిల్లలకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇలా మీరు ఏవి కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి అందరూ కూడా వచ్చే శ్యామలా నవరాత్రులలో అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా కలగాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.